నాది లింగంపల్లి సార్, కాంచాని జ్యోతి, పెద్దవూరం మండలం, నల్గొండ జిల్లా సార్. అభయ్ హాస్పిటల్ ఆపరేషన్ అయింది సార్, ఎర్నీ ఆపరేషన్ అయింది. అల్ల 2 సిస్టులు గడ్డలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు 7 నెలలు అవుతుంది సార్. గడ్డలు ఉన్నాయని తెలిసినాక ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. 20 రోజులకి ఇన్ఫెక్షన్ అనేది వచ్చినాక అల్ల 20 రోజులు అడ్మిషన్ చేసుకొని స్కానింగ్ కు పంపించారు సార్. స్కానింగ్ కు పంపించినాక అల్ల గడ్డ ఉందని వచ్చినాక ఆ సార్ని అడిగిన, ఎందుకు సార్ నా దాంట్లో గడ్డ వదిలిపెట్టారు, ఓపెన్ సర్జరీ చేసిరు కదా సార్, ఇట్లా ఎందుకు చేసి, నాకు 3 ఆడపిల్లలు, భర్త లేడు, ఏం లేడు, ఇన్ని డబ్బులు తీసుకొని నన్ను ఇంత అన్యాయం ఎందుకు చేసినావు, 5 ఆపరేషన్ అయ్యిందని కూడా చెప్పిన, నీ వల్ల కాకుంటే నేను హైదరాబాద్ వస్తాను కూడా చెప్పిన, నీకెందుకు నేను హైదరాబాద్ నుంచి పిలిపించి స్పెషలిస్ట్ డాక్టర్ తో ఆపరేషన్ చేస్తా అని చెప్పి లోకల్ డాక్టర్ రాంబాబు తోటి ఆపరేషన్ చేయించినాక నేను అల్ల గడ్డ ఎట్లా కాన్ రాలేదు, మిస్ అయింది. మళ్ళీ కరెంట్ ద్వారాగా చేస్తామంటే, ఫస్ట్ చేసే ఇట్లా చేసినావు, నన్ను అన్యాయం చేసినావు, మళ్ళీ చేస్తే నా పిల్లలకు నేను అన్యాయం అయిపోతాను, నువ్వు వద్దు, నువ్వు చేయొద్దు, నాకు నేను ఎక్కడైనా చేయించుకుంటా, నాకు డబ్బులు అంటే నేను ఇయ్యను, నువ్వేమన్నా చేసుకొని మాట్లాడి రాంబాబు సార్ని అడుగుపో అని చెప్పిండు. వెంకట సార్ కూడా అక్కడికి పోయినాక ఆయన రాంబాబు సార్ నాకు కూలి ఇచ్చిండే, నేను 10,000కి వచ్చి నీకు నేను ఆపరేషన్ చేసిన, నేను అట్లనే చేస్తాను, వదిలిపెట్టిన, ఏం చేసుకుంటావో చేసుకో, నేనైతే చెయ్యను, వస్తే గవర్నమెంట్ దాంట్లోకి రా, లేకుంటే ఇంకా 1,50,000 ఇచ్చి నా దాంట్లో చేయించుకొని మాట్లాడిండు ఆయన. నన్ను ఇట్లా అన్యాయం చేసేది సార్, అసలు లాస్ట్ కి చెయ్యను అట్లా ఇట్లా అని మాట్లాడారు. వచ్చినాక ఇక్కడ పిటిషన్ ఇచ్చినా కానీ వాళ్ళు కూడా ఏం సపోర్ట్ చేయలేదు సార్ అసలు. అందుకనే మళ్ళీ ఈ రోజు వచ్చిన, ఎమర్జెన్సీలో కడుపు నొప్పి లేచింది నాకు, హైదరాబాద్ ఈశ్వర్ హాస్పిటల్ పోయినా సార్. ఎమర్జెన్సీలో చేయకుంటే ఏమో చనిపోతుంది అని చెప్పేసి సార్ నన్ను చేసిరు సార్. ఇప్పుడు అక్కడిక్కడ మొత్తం నాకు 7 లక్షలు ఖర్చు వచ్చింది సార్. అసలు ఇప్పుడు ఎవరు నాకు పెట్టే దిక్కు కూడా లేదు. ఏం దాన్ని ఇన్ని డబ్బులు పెట్టుకున్నా, నాకు తెచ్చేటోళ్ళు లేరు, నేను ఆడపిల్లలు నాకు 3, నేను బతకడమే కష్టంగా ఉంది సార్. నాకు న్యాయం జరగాలి, నాకు ఇప్పుడు ఇన్ని డబ్బులు అయినాయి, డబ్బులు ఇవ్వాలి. నాకు 20,000 స్కానింగ్ తీయించారు, అలా 2 నేను వచ్చినాక ఒకటి మిస్ అయింది, నాకు కాన్ రాలేదని మాట్లాడుతుంది సార్. దాన్ని పేదదాన్ని, నాకు ఇన్ని డబ్బులు అయినాయి, నేను నా పిల్లలను బతకడమే కష్టంగా ఉంది, నాకు డబ్బులు కావాలి, నీ ఖర్చు అయినాయి, నాకు అంత మాకు గట్టి వాళ్ళు సచ్చేదా